చెక్ చేసుకుని రాకపోతే చెప్పండి. యా షూర్. ఆర్డర్ వచ్చింది, జొమాటో ఆర్డర్ వచ్చింది అనమాట. సో వీ నీడ్ టు సెల్ ఇట్. హలో మచస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి వ్లాగ్స్. అండ్ ఇవాళ మొత్తం ఇల్లు క్లీనింగ్ చూసారు, మొత్తం కర్టెన్లు తీసేసారు, కర్టెన్స్ తీసేసినాం, ఇక్కడ ఇవన్నీ కింద పడేసినాం. అండ్ నౌ ఐ నీడ్ టు రిమూవ్ దట్. అండ్ అది కూడా తీయాలిగా. ఒకవేళ కనుక వ్లాగ్స్ ఫాలో అవుతుంటే యూ నో దట్ రీసెంట్లీ మా రిలేటివ్ ఒక ఆయన చనిపోయాడు, క్లోజ్ రిలేటివ్. సో ఇవాళ 15th డే అనమాట. సో 15 daysకి ఇంట్లో మొత్తం క్లీనింగ్ అండ్ ఆల్ హౌస్ క్లీనింగ్ మొత్తం చేసేసి ఇక్కడ నుంచి ఇక వీ లివ్ నార్మల్ లైఫ్ అనమాట. 15 daysలో బీరువాలు కానీ షెల్ఫ్లు కానీ ముట్టుకోవద్దు అని అంటారు. సామాన్లన్నీ తీసి కింద పెట్టేసినాం. ఇక్కడ ఉండాల్సిన ఉన్న క్లాత్ మమ్మీ తీసుకెళ్ళిపోయింది. అండ్ డోంట్ వరీ అబౌట్ దిస్, అయితే ఉంటాయి ఇట్లా. ఇది మా తాతదనమాట, మా తాత ఉన్నప్పుడు టేకు, మొత్తం ప్యూర్ టేక్ అనమాట అది. మా బాబాయ్కి వెళ్తే ఇది కూడా తీసుకోపోతాడేమో, తీసుకోపోని. సో దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్, ఒకప్పుడుది కార్పొరేట్ గేమర్స్ యూట్యూబ్ ఛానల్. అప్పుడప్పుడు చూసుకొని మురిసిపోవడమే. ఎన్ని సామాన్లు ఉన్నాయో మొత్తం క్లీన్ చేయాలి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు కీస్ మధ్యలో డస్ట్ కానీ ఏం లేదు. స్కూటీ వల్ల వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇట్, స్కూటీ 2893 kilometers వితౌట్ ఎనీ సింగిల్ రూపీ ఖర్చు. ఓన్లీ మెయింటెనెన్స్ ఆఫ్ సంవత్సరానికి 1100-1200 మెయింటెనెన్స్, అంతే. అంతకు మించి ఖర్చు పెట్టింది ఏం లేదనమాట స్కూటీ మీద. అండ్ ఈ 12,000లో ఆల్మోస్ట్ 6,000 kilometers ఓన్లీ బిజినెస్ పర్పస్ మీద తిరిగింది. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ రిలేటెడ్గా. క్లైమేట్ అయితే అద్భుతంగా ఉంది, మొత్తం రెయినీ పడేటట్టు ఉంది, మొత్తం క్లౌడీ వచ్చేసింది. సో ఇవాళ ఆఫీస్ ఉంది అండ్ ఇంట్లో క్లీనింగ్లు జరిగినాయి అండ్ వర్షం పడబోతుందని పనులు చెప్పారు. తినేసాను ఇప్పుడే. ఇట్స్ ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30 అవుతుంది. సో తినేసినమ్మంటే వాకింగ్ చేయాలనేది నా ఫిలాసఫీ. సో మీరు కూడా చెయ్యండి, ఇట్ విల్ బి గుడ్ ఫర్ యువర్ హెల్త్. అండ్ మీ ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే కనుక వాళ్ళకి చేయించండి, ఓకే. ఇంకా ఇవి కింద పడేసి మళ్ళీ చిన్న వ్లాగ్ చేద్దాం. కింద పిల్లలు ఉన్నారు, కొంచెం ఆడదాం వాళ్ళతో. క్లైమేట్ చూడు, క్లౌడ్స్ చూడు ఎట్లుందో. మీకే లేదు చూడండి, వెయిటింగ్ ఎట్లా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు వేరు అనమాట, వీళ్ళకి ఇంకా పేర్లు పెట్టలేదు. మా స్ట్రీట్కి ఇంకో సైడ్ ఉంటారు అనమాట, షారుఖ్ వాళ్ళు ఒక సైడ్ ఉంటారు, ఈ డాగ్స్ ఒక సైడ్ ఉంటాయి. సో అప్పుడప్పుడు బిస్కెట్స్ ఇస్తూ ఉంటా. సో ఇవ్వాలి కదా, శాలరీ ఇవ్వకపోతే మనుషులే పని చేయరు, ఇంకా డాగ్స్ ఏం పని చేస్తాయి. దిస్ గై ఇస్ ద బుల్లీ. వీడు దొంగ, అంటే వీడు ఆల్ఫా అనమాట బేసికల్లీ. ఫస్ట్ నా ఆకలి తీరిన తర్వాత మీ ఆకలి అంటాడు పాపం, అది బ్రీడ్. అది దట్ డాగ్ ఈజ్ లైక్ గుడ్ ఫెలో. స్టేషనరీయా? కాంపస్ కావాలా నీకు? ఏం చేస్తావు, పొడుస్తావు అందరినీ? పెయింట్ బాక్స్ కావాలా? పెన్సిల్ కావాలా? ఏం చేస్తావు పెన్సిల్తో? ఇయ్యను ప్లే స్టేషన్. ఏంద్రా నువ్వు సైలెంట్గా ఉన్నావు, మాట్లాడవాను? అన్నీ సైలెంట్గా వింటాడు. అందరిలో వాడే డేంజర్, వీడే డేంజర్. బాగుంది, మంచిగా చేస్తారు. నీ బర్త్డే నెక్స్ట్ ఇయర్. అదే అంటున్నా, నెక్స్ట్ ఇయర్ అంటున్నా. తెలుసు ఎందుకు కోపం ఇప్పుడు. ఇదే మా కార్ యొక్క రిపేర్ చేసే మెకానిక్ వాళ్ళ ఇల్లు. అండ్ మనం ఇక్కడ పార్క్ చేసేసినాం. ఇంకా ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా 94,000 చేంజ్ అవుతుందంట షోరూంలో చూపించితే. సో ఎందుకులే అని చెప్పేసి బయటకు తీసుకొచ్చాం. చూడాలి మనోడికి ఇచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో. A few minutes later. స్టిల్ వెయిటింగ్ హియర్. వెయిట్ చేస్తున్నాం, వస్తే కనుక వాళ్ళకి తాళం ఇచ్చేసి ఇంకా ర్యాపిడో బుక్ చేయాలి. ర్యాపిడో ఏమో ఇప్పుడు అవ్వట్లా. ఇవాళ ఏందో
ఫర్ సమ్ ఫన్నీ రీజన్ వర్షం పడుతుంది హైదరాబాద్లో. అండ్ ఈ వర్షాకాలంలో ఎలా ఉంటుంది అనేది ఇవాళ మేబీ టెస్టింగ్ చేయొచ్చు మన యొక్క షాప్కి, మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఎట్లా ఉంటుంది అనేది. సరేరా, కారు టైర్ కొట్టేసారు భలేగా, కింద రాయి పెట్టి కొట్టేసారు రా కారు. టుడే ఇస్ ద డే ఆఫ్టర్ లాంగ్ టైం. ఒక రోజులో 2 సార్లు స్నానం చేసిన అనమాట. ఓకే, మొత్తం వర్షంలో తడిసిపోయి అక్కడ కార్ ఇచ్చేసినాక ర్యాపిడో బుక్ చేసుకుని మొత్తం తడిసిపోయిన వర్షంలో. దెన్ షాప్కి వెళ్ళిపోయి అబ్బా బాబా బా పెద్ద చికాకు అయిపోయింది. షాప్లో ఏంటంటే మేము బయట పెట్టాం అనమాట. సో వర్షం పడడం వల్ల స్టవ్ని బయట పెట్టేసి బయట నుంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేసి ఆ వ్యవహారం అంతా చికాకు అయిపోయింది. వచ్చేసినాము. నా ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ అండ్ ఇక టైర్డ్ అయిపోయినా వచ్చేసి ఫుల్గా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ లైక్ ద వ్లాగ్. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, టాటా, బై బై, సీ యూ. అండ్ ఈ మిడిల్ క్లాస్ బ్లాగ్స్ అనేవి ఐ థింక్ కొంచెమైనా రిలవెన్స్ అనిపిస్తే కనుక ప్లీజ్ టు లైక్ చేయండి.